అంటే అడుగడుగునా మీరు నా దగ్గర అబద్ధాలాడుతూ మోసం చేస్తూ వచ్చారన్నమాట అని హీరోయిన్ అంటూ ఉంటే, గ్రాండ్ మదర్ వాడి ఉద్దేశం అది కాదమ్మా అని చెబుతూ ఉంటే హీరోయిన్, గ్రాండ్ మదర్ మనం కలుసుకున్నప్పటి నుండి నేను మిమ్మల్ని చాలా జెన్యూన్ గా ట్రీట్ చేశాను. మిమ్మల్ని నా సొంత గ్రాండ్ మదర్ లాగా భావించాను. కానీ ఇక్కడ అంతా అబద్ధాలతో అల్లుకున్న బంధమే. అతని జాబ్ ఫేక్, అతని ఐడెంటిటీ ఫేక్, చివరికి అతనే ఒక ఫేక్ పర్సన్. ఇక్కడ కలిసి జీవించటానికి ఏమీ లేదు అని చెబుతూ హీరో వైపు చూసి గుడ్ డేటింగ్ అని, మళ్ళీ సారీ మిస్టర్ గు టెన్షన్ అని అంటూ ఉండగా హీరో మీకు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటూ ఉంటారు. అందుకు హీరోయిన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిజం ఏంటి అనేది మన కళ్ళ ముందే ఉంది కదా, ఇంకా నన్ను అబద్ధాలు చెబుతూ మోసం చేసుకుంటూనే వెళ్తారా మిస్టర్ గు, అసలు మీరేమనుకుంటున్నారు, ఇదేమన్నా ఆట్లాట అనుకుంటున్నారా, ఒక ధనవంతునిలాగా ఉండి మీరు మాలాంటి నిరుపేదల యొక్క జీవితాలను ఎలా ఉంటాయని వేడుక చూస్తున్నారా, $10,000 జీతంతో నిరుపేద జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం, ఒక్కరోజు ఆఫీస్కి లీవ్ తీసుకుంటే డబ్బులెక్కడ తక్కువైపోతుందో అని ఆలోచించి భయంతో ఆ ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా పని చేయడం, క్యాబ్లో వెళ్తే ఖర్చవుతుందని కాలినడకన నడిచి వెళ్ళడం, అలా డబ్బుల్ని ఆదా చేసుకోవడం, మేమివన్నీ చేస్తూ ఉంటే చూసి మీకు వినోదభరితంగా ఉందా, మీకు విషయం చెప్పనా, నేను మోసం చేసే వాళ్ళని చాలా ద్వేషిస్తాను. ఎక్స్పెషల్లీ నాకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారిని ఇలా చేయడం నేను అస్సలు తీసుకోలేను. నేను చెప్పడానికి ఇంతకు మించి ఇంకేమీ లేదు. రేపు మార్నింగ్ 9:30కి సివిల్ మ్యారేజ్ బ్యూరోలో మనం డైవర్స్ తీసుకుంటున్నాం అని చెప్పి పిల్లలిద్దరినీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు గ్రాండ్ మదర్, అయ్యో నా గ్రాండ్ డాటర్ ఇన్ లా, నా మనవడు మనవరాళ్ళు వెళ్ళిపోతున్నారే, గూ ఫ్యామిలీకి ఇలా జరగడానికి ఏం పాపం చేసింది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో హీరో వాళ్ళ కజిన్ బ్రదర్ ని నేను చిన్నప్పటి నుండి ఏ విషయంలో కూడా ఓడించలేకపోయినా కానీ మొట్టమొదటిసారిగా ఈ విషయంలో నేను గెలవబోతున్నాను అని మనసులో అనుకుని సంబరపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత గ్రాండ్ మదర్ ని చూసి, నువ్వు ఇంతలా బాధపడడానికి ఏమీ లేదు. వాళ్ళు నా బ్రదర్‌కి అయిన వాళ్ళు కాకపోవచ్చు కానీ, ఇప్పటికీ ఫూక్షియాన్సీ నా మనిషే. ఆమె నా భార్య. వాళ్ళిద్దరూ నా పిల్లలు. నాతోనే ఉంటారు. మనమందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఉండబోతున్నాం అని అతను అంటూ ఉండగా, గ్రాండ్ మదర్ నీ బుద్ధి ఏంటో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు కలలో కూడా ఊహించుకో. మన కంపెనీ యొక్క వారసత్వాన్ని నీ చేతుల్లోకి ఇస్తానని అని అంటూ ఉండగా, అతను అదేంటి, ఎవరైతే ఫస్ట్ ఫ్యామిలీని కలిగి ఉంటారో వాళ్ళకి షేర్స్ ఇస్తానని నువ్వే కదా అన్నావు అని అతను అంటూ ఉంటారు. ఆ విషయం విన్న మెంగ్యూ గ్రాండ్ మదర్ ని, మీరేం బాధపడకండి, ఫూక్షియాన్సీకి గూటింగ్షన్ డైవర్స్ ఇవ్వగానే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, మనమందరం కలిసి హ్యాపీగా జీవిస్తాం, నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అనగానే గ్రాండ్ మదర్ ఆమె చేయిని విదిలించుకొని, నేను 60-70 ఏళ్ల ముసల్దాన్ని, నా అనుభవంలో నీలాంటి ఆడవాళ్ళని ఎంతమందిని చూసుంటాను, నీ కళ్ళు చూడగానే నువ్వేంటో నేను చెప్పగలను,